నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. జగన్ రెడ్డి రక్తదాహానికి మరో బీసీ బిడ్డ బలి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం. స్నానఘట్టాలను పరిశీలించిన కలెక్టర్. ఎస్పీ ఘాట్ల అభివృద్ధిపై సమగ్ర ప్రతిపాదనలకు ఆదేశం. సాయి దీపికా నగర్ లో ఫ్రూట్ పార్క్ ప్రారంభం. ఆరోగ్యకర నగర నిర్మాణమే లక్ష్యమన్న ఆదిరెడ్డి. ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలి. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు అహ్మద్ ఇచ్చిన డిమాండ్. మహిళా బిల్లుపై బీజేపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి. ఎంపీ పురంధేశ్వరిపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, వైకాపా అధినేత జగన్ రెడ్డి రక్తదాహానికి పెద్ద దస్తగిరి అనే మరో బీసీ బిడ్డ బలయ్యాడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ధ్వజమెత్తారు. ఇటీవల కడపలో హత్యకు గురైన పెద్ద దస్తగిరి ఇంట్లో 100 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు దొరికాయని, సామాన్యుడికి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి సవిత మీడియా సమక్షంలో మాట్లాడారు. పెద్ద దస్తగిరి పావుగా వాడుకొని భూ కబ్జాలు, ఆక్రమణలతో ఈ ఆస్తులన్నీ వెనకేసుకుంది వైకాపా నేతలేనని, ఆ పాపం ఎక్కడా బయటపడుతుందోనని భయంతోనే ఇప్పుడు అతన్ని అంతం చేశారని మండిపడ్డారు. గతంలో గంజాయి కేసులో నిందితుల్ని పరామర్శించడానికి ఎక్కడలేని ఉత్సాహం చూపించిన జగన్ తన కోసం ప్రాణాలు పణంగా పెట్టిన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని కడప పర్యటనలో ఉండి కూడా పరామర్శించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గతంలో అమర్నాథ్ గౌడ్ నుంచి ఇప్పుడు పెద్ద దస్తగిరి వరకు బీసీల్ని హత్యలు చేయించటం, అడ్డు తొలగించుకోవటం జగన్ కు అలవాటుగా మారింది. జగన్ రెడ్డి మేనమామ భూముల్లోనే పెద్ద దస్తగిరి బలి కావటం వెనుక పెద్ద కుట్ర ఉంది అని సవిత ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే ఆదేశిస్తే దాని ప్రకారమే ఈ మర్డర్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మరి దస్తగిరి బలైపోయాడు. నేను తెలియజేసేది ఒక్కటే, ఇందులో ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వారిని కూడా వదిలే ప్రసక్తే లేదన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే బాబాయ్ వివేకానంద కావచ్చు, దస్తగిరి హత్య కేసు కావచ్చు, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు కావచ్చు, ఇలా చాలామంది బలైపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించేది ఒక్కటే, కుర్చీ దోచుకోవడం, దాచుకోవడం, అవసరమైతే రపరప నరకటం. నేను చెప్పేది ఒకటే, వైసీపీ కార్యకర్తలారా, మీరు ఒక విషనాగు పడక కింద ఉన్నారు. మీ సింబల్ ఇప్పుడు ఫ్యాన్ కాదు, అదే ఫ్యాను గొడ్డలుగా మారుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి రోజుకి కుర్చీ కోసం, ఆస్తుల కోసం తన సొంత వారినైనా బలి తీసుకుంటున్నాడన్న విషయం మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఘాట్ల అభివృద్ధిపై సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. కొవ్వూరు వైపు గోదావరి ఘాట్లను కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, జేసీవై మేఘా స్వరూప్ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్ కమ్ రైలు వంతెన, స్పెక్ లేఅవుట్, గోష్పాద ఘాట్, సుబ్రహ్మణ్య స్వామి ఘాట్, వెంట ప్రధాన ఘాట్, భక్తాంజనేయ ఘాట్, కృష్ణ చైతన్య ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 2027 గోదావరి పుష్కరాలకి 14 నెలల సమయం మాత్రమే ఉందని, ఇప్పటి నుంచి కొవ్వూరు డివిజన్ పరిధిలో అన్ని గుర్తింపు ఘాట్లను అందుబాటులోకి తీసుకుని రావడంపై తగిన ప్రణాళికను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గోష్పాద ఘాటు పరిధిలో సుమారు 304 మీటర్ల మేర ఉన్న ఘాట్లను అనుసంధానం చేసి 5 ఘాట్లను ఒకే ఘాటుగా అభివృద్ధి చేయడానికి తగిన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఎస్పీ డి నరసింహ కిషోర్ మాట్లాడుతూ భక్తుల భద్రతా విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నది మధ్యలోకి వెళ్లకుండా బ్యారికేడ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం అత్యంత అవసరమన్నారు. ఇరిగేషన్ ఈఈ జి శ్రీనివాసరావు, తహసీల్దార్ డి దుర్గాప్రసాద్, కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, డిఎస్పీ దేవకుమార్, మున్సిపల్ ఏఈ పి సందీప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఆ వైట్ బిల్డింగ్ వరకు అండి 1 కిలోమీటర్ యూనిఫికేషన్ ఎక్కడి నుంచి So why should we do Railcam road bridge బంద్? సో ఏదైతే అది మనం ఇటు సైడ్ చేస్తేనే ఇట్ ఇస్ గుడ్. నగరంలో పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ప్యాకేజీ 1 లో భాగంగా 10వ వార్డులో 28.50 లక్షలతో అభివృద్ధి పరిచిన ఫ్రూట్ పార్క్ సాయి దీపికా నగర్ పార్కును ఆదిరెడ్డి సోము, కమిషనర్ రాహుల్ మీనా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు. షటిల్ ఆడి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఈ పార్కు అడవిని తలపించేదని, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక పార్కు రూపురేఖలే మారిపోయినట్లు వెల్లడించారు. ఏకేసీ కాలేజీ దగ్గర ఉన్న ఎన్టీఆర్ పార్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ పార్కులో గ్రీనరీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పైగా పార్కులో ఏర్పాటు చేసిన పళ్ల పేర్లు, వాటి ఉపయోగాల గురించి చిన్నారులు చెబుతుండటం సంతోషాన్ని కలిగించిందన్నారు. కనుక కాలనీవాసులందరూ ఒక కమిటీగా ఏర్పడి పార్కును సంరక్షించుకోవాల్సిందిగా సూచించారు. అలాగే అలకాపురి, గాదాలమ్మ నగర్ వాసులకు కావలసిన మౌలిక అవసరాలన్నీ తీరుస్తామని స్పష్టం చేశారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని వయసుల వారిని అలరించే విధంగా ఈ ఫ్రూట్స్ థీమ్ పార్క్ ను తీర్చిదిద్ది నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పార్కు సందర్శకులకు సరికొత్త వినోదానుభవాన్ని అందించేలా రూపొందించబడిందని వెల్లడించారు. అలాగే పుష్కరాల నేపథ్యంలో నగర రూపురేఖలే మారిపోతున్నట్లు వివరించారు. దాంట్లో ఉన్న గ్రీనరీకి సరిపాటిగా ఇక్కడ గ్రీనరీ ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా ప్రజలు ఉండడానికి ఈ పార్క్ని డెవలప్ చేస్తే మంచిదని ఆలోచించడం, అలాగే కమిషనర్ గారు చెప్పినట్లుగా ఒక థీమ్ బేస్డ్ పార్క్, అది ఫ్రూట్ పార్క్ కింద పెట్టడం. ఇప్పుడే పిల్లలు చూసాం, ప్రతి ఫ్రూట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నేమ్ చెప్పగలుగుతున్నారు. అది తినడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన మంచి కార్యక్రమాలు, ఆరోగ్యపరంగా వాళ్ళకి కలిగే మేలు ఏంటన్నది కూడా అక్కడ డిస్ప్లే చేయడం వల్ల అది చెప్తున్నారు. చిల్డ్రన్కి మంచి ప్లే ఏరియాలో కూడా వాళ్ళకి దెబ్బ తగలకుండా మంచిగా ఇసుక వేసి, అలాగే జిమ్ ఎక్విప్మెంట్ పెట్టారు, షటిల్ కోర్ట్ ఇచ్చారు, ప్రాపర్ లైటింగ్ ఇచ్చారు, డ్రిప్ ఇరిగేషన్ చేశారు, మంచి ఫలాలిచ్చే చెట్లన్నింటిని కూడా నాటారు. చుట్టుపక్కల ప్రజలు దీన్ని బాగా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఈ రోజున మేము కోరుకునేది ఒక్కటే, కూటమి వచ్చింది, ప్రభుత్వ పరంగా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, అలాగే ఆరోగ్యకరమైన నగరం కోసం కూడా కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రారంభించినటువంటి పార్కు నగరంలో 10వ డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఆఖరి పాయింట్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ అద్భుతమైనటువంటి పార్కుని 28 లక్షలతో యోగా పార్కు, అలానే అనేక రకాలైనటువంటి ఫ్రూట్ గార్డెన్ దీనికి పేరు పెట్టారు. అనేక రకాల ఫ్రూట్ వెరైటీస్ని ఈ యొక్క పార్కులో పెంచడం జరుగుతుంది. దీంట్లో అన్ని రకాల ఫ్రూట్స్తో పాటు పిల్లలు గుర్తించే విధంగా కొన్ని పళ్ళకు సంబంధించినటువంటి ప్రతిమలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు వాటితోటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నగరంలో పుష్కరాల సందర్భంలో ఈ 10వ డివిజను, అలానే నిమ్మకాయల మార్కెట్ వరకు ఇది చాలా పెద్ద డివిజను. ఇవ్వడం జరుగుతుంది. ఈ సాయి దీపికా నగర్ ఏరియాలో పబ్లిక్ కి సైడ్ నుంచి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. దే రిక్వైర్డ్ సమ్ ప్లేస్. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఆకుమర్తి చిన్నమాదిగ డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సాక్షులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గురువారం స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో కుట్రదారులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితులకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్లాకార్డులు పట్టుకుని ఆందోళన నిర్వహించారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు ఆకుమర్తి చిన్న మాదిగ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ అనంతబాబు తన కార్ డ్రైవర్ ను అత్యంత కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసు జరిగి 3 సంవత్సరాలు అయినప్పటికీ నిందితుడిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. బహిరంగంగా అనంతబాబు అనుచరులు బాధితులను కాకినాడ సమీరా అపార్ట్మెంట్ వద్దకు తీసుకువెళ్లి చంపుతామని బెదిరించి
భయభ్రాంతులకు గురి చేశారన్నారు. కట్టా రాములు, మద్దాల యేసుపాదం, దొండపాటి కృష్ణపవర్, రాచర్ల మురళి, బుడమల నాగేశ్వరరావు, బోయినపల్లి సుందరయ్య, రాచర్ల మురళి, బొడ్డపాటి నాగేశ్వరరావు, తాతపూడి రాజేష్, ఎల్లవెల్లి ఝాన్సీ, మన్యాల దుర్గా, పెండ్యాల కుమారి, కొత్తలంక రమణ, మాతా మాలతి తదితరులు పాల్గొన్నారు. అనంతబాబు బెయిల్ వెంటనే దగ్గర మేము ఎంత పత్రం ఇస్తాం సార్. రేపు వాయిదా ఉందండి. రేపు ఎందుకంటే కోర్టులో ఉంటుండగా సాక్షులను బెదిరిస్తున్నాడు అనంతబాబు పైన చర్యలు తీసుకోవాలి. జడ్జి గారికి కూడా తెలియాలి. మాకు కోర్టు కూడా జడ్జి గారు కూడా మాకు సహకరించండి. దయచేసి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈరోజు మా నిరసన తెలియజేస్తున్నది ఏమనగా, మరి ఏదైతే ముద్దాయి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో దాదాపు 3 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ బాధితులకు రక్షణ కల్పించలేదు. అదే రకంగా మరి ఏదైతే కొంతమంది అధికారులు ఇంకా హత్య కేసులో ముద్దాయిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఏ రకంగా అంటే మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే సాక్ష్యాలు ఉన్నారో ఆ సాక్షుల్ని బహిరంగంగానే మరి కాకినాడ సమీర అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళి అనంతబాబు అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 4 బాధితులు ఉన్నారో బాధితులకి సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో సాక్షులను మరి ఈ రోజుల్లో కూడా ధైర్యంగా ముందుకొచ్చి మరి చెప్తున్నారంటే వారికి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనం చెప్తా ఉన్నాం, ఏదైతే బాధితులు ఉన్నారో వీధి సుబ్రహ్మణ్యం మరి ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి అదే రకంగా సాక్షులకు కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారికి అండగా ఉండడం కోసమే ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే రకంగా మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఎప్పటికైనా సరే అధికారులు మా వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రక్షణ కల్పించకపోతే బాధ్యులు మీరు అవుతారని చెప్పి. దేశంలో మహిళల సాధికారతకు కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎల్లప్పుడూ అనుకూలమేనని కాంగ్రెస్ రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సాకుతూ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని 131వ రాజ్యాంగ అధికారానికి సవరణ చేసి డిలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేయడానికి కుట్రలు పన్నిందని ఆరోపించారు. అందుకే పార్లమెంట్లో ఇండి కూటమి ఎంపీలు ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయటం జరిగిందన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో బాలేపల్లితో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్ మార్టిన్ లూథర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మోతా శారద, నిడదవోలు కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధర తదితరులు మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి తాము వ్యతిరేకం కాదని పార్లమెంట్లో రాహుల్ గాంధీ స్పష్టం చేశారన్నారు. బీజేపీ మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని దుష్ప్రచారం చేయటం దారుణమన్నారు. దగ్గుపాటి పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై చేసిన విమర్శలను వారు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు రాజశేఖర్, సింధియా రాణి, దేవతా సుధాకర్, తాడి సూరిబాబు, గుండ్రపు యేసు, కొల్లి చిన్న, బర్రె సుబ్రహ్మణ్యం, ఎండి ఆలీ, మురళీకృష్ణ, నిల్లా వీర్రాజు, యాళ్ల వీరభద్రరావు, లలిత, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 2014 వరకు కేంద్ర సహాయ మంత్రి, వాణిజ్య కార్మిక కేంద్ర సహాయ మంత్రి ఎవరు? పురంధేశ్వరి. ఈ అమ్మ నువ్వేం చేసావు తల్లి ఆ రోజు పార్లమెంట్లో? మరి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తావా? నీ తండ్రి మీద గౌరవంతో నీ పార్టీలో నీ బంధువులు నిన్ను ఆదరించిన రోజు కాంగ్రెస్ పార్టీ నిన్ను ఆడపడుచుగా భావించి నిన్ను హక్కుని చేర్చుకుని పార్టీలో జాయిన్ చేసుకుని నీకు ఎంపీ పదవి ఇచ్చి ఎంపీ గెలిచిన తర్వాత కేంద్ర కార్మిక సహాయ మంత్రి, వాణిజ్యంలో సహాయ మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. నీ వాళ్ళకంటే మేము నిన్ను హక్కుని చేర్చుకున్నాం. అటువంటి నువ్వు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మా అధినాయకురాలైనటువంటి సోనియా గాంధీ పైన అభాండాలు వేయాలని ప్రయత్నిస్తావా? ఏమన్నా ఉందమ్మా తల్లి? విశ్వాసం ఉందా తల్లి? మరి ఆర్టికల్ 81 ద్వారా మరి డీలిమిషన్ చేయాలి అంటే అప్పుడు ఏదైతే 543 పార్లమెంట్ సభ్యులు ఉన్నారో అది 580 చేయాలంటే ముందు ఆర్టికల్ 81 అమెండ్మెంట్ చేయాలి.
తదుపరి నియోజకవర్గాల పునరుజ్జీవనం జరగాలంటే మరి ఆర్టికల్ 334 ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ చేయాలి. ఇవేమీ జరగకుండా మరి కనీసం మహిళా బిల్లు మీద 2023 ఏప్రిల్ 15వ తారీఖున అది బిల్లు పాస్ అయితే నిన్నటి వరకు కూడా గెజిట్ పబ్లికేషన్ చేయలేదు. నిన్న ఏప్రిల్ 17వ తారీఖున దాది గెజిట్ పబ్లికేషన్ చేసి అప్పుడు 131 రాజ్యాంగ సవరణకి వెళ్ళడం ఉంచింది. ఈరోజు ప్రతిపక్షాల ఏదైతే మా ఇండియా కూటమి ప్రజలు ఉన్నారో మా ఇండియా కూటమి నాయకులు ఒక కృషిపడితంగా ఈరోజు మహిళా బిల్లుకి ఒక చట్టబద్ధత వచ్చింది. మన 17వ తారీఖున గెజిట్ పబ్లికేషన్ అయ్యింది. ఈవేళ మహిళలకి 33% కూడా 80% ఇంప్లిమెంట్ అయ్యేలాగా మరి ఇలా ఇండియా కూటమి నాయకులు తీసుకొచ్చిన వారికి ప్రత్యేకించి మరి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరూ కూడా చెప్తున్నాం. నేను పురంధేశ్వరి గారిని ఒకటి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అమ్మా, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, మీ తండ్రి గారు అయినటువంటి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలతో మరి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చేర్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఆదరించి 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిని చేసింది. ఆ విషయం మరి మీరు మర్చిపోయారేమో. జడ్పీటీసీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, పంచాయతీ ప్రెసిడెంట్లు కానివ్వండి, ఒక మెంబర్షిప్ కూడా మరి ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేసింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా చాలామంది మహిళలకి రిజర్వేషన్ ఇచ్చి ఆయన మరి ఎన్నో పదవులు అంటగట్టారు, ఎన్నో పదవులు ఇచ్చారు. అలాంటి మహోన్నతమైనటువంటి మరి సోనియా గాంధీ గారిని కూడా మీరు బూచికను చూపిస్తున్నారు. ఇది మరి చాలా విరుద్ధమైనటువంటి సంగతి. స్థానిక ఐఓసిఎల్ వద్ద సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బదిరుల ఆశ్రమ ప్రత్యేక శిక్షణ సంస్థ పలుకు స్కూల్లో ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఆంధ్ర పేపర్ మిల్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధులు 30 లక్షల రూపాయలతో పలుకు స్కూల్ విద్యార్థులకు అవసరమైన స్కూల్ బస్ ఆటోను పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ తో కలిసి ఎమ్మెల్యే గోరంట్ల ఎంపీ పురంధేశ్వరి స్కూల్ యాజమాన్యానికి అందించారు. ఈ సంస్థలో పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దిన నిర్వాహకులు గంటా కనకదుర్గ సత్యనారాయణలను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మావతి, రొంపిచెర్ల యాంథోనీ, దాసరి తాతారావు, విజయ్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడకు చెందిన దళిత యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అనంతబాబు బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు రాజమహేంద్రవరంలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు. అనంతబాబు ప్రవర్తన చూస్తే కోర్టు నిబంధనల పట్ల గౌరవం లేదని అర్థమవుతోంది. ఈ కేసులో కీలక సాక్షులను అతని అనుచరులు కాకినాడలోని ఒక అపార్ట్మెంట్ కు బలవంతంగా తీసుకెళ్లి బంధించారు. నిందితుడికి అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని డబ్బు ఆశ చూపించారు. తీసుకోకుంటే చంపేస్తామని బెదిరించారు. ఇది న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవటమే అని పిటిషన్లలో ప్రస్తావించారు. హత్య కేసు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలన్న కుట్రతోనే సాక్షులైన అరవ దుర్గా శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, ముమ్మిడి వెంకటేశ్వర్లను అక్రమంగా నిర్బంధించి తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. ఈ బెదిరింపులపై బాధితుల ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు అనంతబాబు, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. జరుగుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకుని అనంతబాబు బెయిల్ రద్దు చేయాలి అని పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పళ్ల సుబ్బారావు పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలు వినేందుకు న్యాయమూర్తి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. మరి ఈ కేసులో వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యం చెప్పొద్దని, అలానే బెదిరించడమే కాకుండా వేరే చోటకి తీసుకెళ్ళి నిర్బంధించడం, అలాగనే మీకు సొమ్మిస్తాము, ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తాము, విచారణ సమయంలో మీరు సాక్ష్యం చెప్పేసే సమయంలో మరికొంత సొమ్మిస్తామని చెప్పేసి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసడం, నయానా భయానా ప్రలోభాల ద్వారా వాళ్ళని లొంగ తీసుకోవడానికి భయానక పరిస్థితులతో సృష్టించారు. అది అదృష్టవశాత్తు వెలుగులోకి వచ్చింది.
అది తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారు కానివ్వండి, దిగువ స్థాయి పోలీసులు కానీ స్పందించారు. వాళ్ళని విచారిస్తే అది వాస్తవం అని తేలింది. మనిషికి ₹1,00,000 ఇచ్చారని చెప్పేసి నలుగురిని పిలిచారని, వాళ్ళ దగ్గర బలవంతా ఇచ్చారని, బలవంతాన ఇంకా డబ్బులు ఇస్తామని చెప్పారని వాళ్ళ అన్నీ మొత్తం నిరూపణ అయింది. నిరూపణ అయిన తర్వాత అనంతబాబు మీద, అలాగనే వైఎస్ఆర్సీపీ బీసీ నాయకుడు ఒక ఆయన కూడా దాంట్లో పాత్ర వహించాడు కాబట్టి ఆయన మీద, మరొక ఇద్దరి మీద ప్రస్తుతానికి కేసులు నమోదు చేసి అరెస్టుకు పూనుకున్నారు. అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆయన పారిపోయారని చెప్తూ ఉన్నారు. సరే, చట్టం తన పని దాచుకెళ్తే పోలీసు విచారణ వాళ్ళు చేస్తారు. దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ రోజున న్యాయస్థానంలో అనంతబాబు వీధి సుబ్రహ్మణ్యం కేసులో తీసుకున్న బెయిల్ను రద్దు చేయమని జిల్లా కోర్టులో దాఖలు చేశాం. దాంట్లో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి విచారణ చేస్తున్న న్యాయస్థానం ఎస్సీ కోర్టు ఆనాడు కొన్ని కండిషన్లు విధించింది. ఇది బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ విడుదలకు కావాల్సిన కండిషన్స్ ఇచ్చింది. దాంట్లో ప్రధానంగా ఏమిటంటే, సాక్షులను ప్రభావితం చేయకూడదు, సాక్షులను బెదిరించకూడదు, సాక్ష్యాలు చెప్పకుండా వాళ్ళని వక్రమార్గం పెట్టించడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ ఏదైతే ఆయన విడుదలకు కావాల్సినటువంటి కండిషన్స్ ఏదైతే పెట్టారో, ఆ బెయిల్కి నిబంధనలు ఏదైతే పెట్టారో ఆ నిబంధనలను పూర్తిగా తొంగలో దొక్కి వైలేషన్ చేశారు. కాబట్టి బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినటువంటి ఆ బెయిల్ను రద్దు చేయమని అనంతబాబు మీద ఈరోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాము. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 20వ ఫౌండేషన్ డే వేడుకలను ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న, శ్రీ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హాజరై నన్నయ్య విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన 20 అంశాలతో కూడిన కార్యక్రమాల వీడియోను ప్రదర్శించారు. ఆయుర్వేద దినోత్సవ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 20వ ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలిపారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. సెల్ ఫోన్ మనలను నియంత్రించకూడదని, సాంకేతికతను మనం సమర్థవంతంగా ఉపయోగించుకోవాలన్నారు. మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె నిరూపరాణి, ప్రొఫెసర్ జార్జ్ విక్టర్, ప్రొఫెసర్ ఎం ముచ్చాల్ నాయుడు, ప్రొఫెసర్ మొక్క జగన్నాథరావు, ప్రొఫెసర్ వై శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ కె పద్మరాజు, యూనివర్సిటీ రిజిస్ట్రార్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య పి సురేష్ వర్మ, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. So I'm very happy to be here as part of 20th year of foundation day of this university. So ikkada lot of students unnaru and chala important phase of your life lo manam meer unnaru. So as I came to this university, I studied from IIT Madras. So నాకు అదే గుర్తొచ్చింది యూనివర్సిటీకి వస్తుంటే. అండ్ హౌ లిటిల్ ఐ న్యూ అబౌట్ ది వాల్యూ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ ఇన్ ది క్యాంపస్ అనేది ఐఎమ్ జస్ట్ రికలెక్టింగ్. సో ఐ జస్ట్ సా వైస్ ఛాన్సలర్ 20 డిఫరెంట్ టీమ్స్ అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఐ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ ద టైమ్ దట్ యూ హ్యావ్ హియర్. అందరూ students of different departments, undergraduates, postgraduates, engineering, commerce, management, humanities and different other disciplines ఇక్కడ లో చదువుతున్నారు. సో బేసిక్గా ఒకప్పుడు డ్యూరింగ్ మై అండర్ గ్రాడ్ కానీ మా టైంలో ఫస్ట్ 10th క్లాస్ బాగా చదువు మంచి మార్కులు వస్తే 500 అబౌవ్ వస్తే లైఫ్ సెట్ అయిపోతుందని చెప్పేవారు. హంతకులంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంత ప్రేమ ఎందుకని షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు హత్య కేసులో పూర్తి స్థాయి నిజాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించి నిరసన తెలిపారు. అనంతరం కాశీ నవీన్ కుమార్ మాట్లాడుతూ 2022 మే 19న జరిగిన ఈ ఘటనను మొదట ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అనంతబాబు తన వద్ద పనిచేసే సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి పిలిపించి హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని రోడ్డు ప్రమాదంగా మలిచేందుకు కుట్ర పన్నారని అన్నారు. కేసు ప్రారంభ దశలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కీలక ఆధారాలను సేకరించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాయకులు కప్పల వెలుగు కుమారి, చాపల్ల చిన్నరాజు, మద్దామణి, ఆంథోనీ, వేమగిరి వెంకట్రావు, తలారి మూర్తి, బొర్రా చిన్ని, కవులూరి వెంకట్రావు, బేరి హర్షవర్ధన్, రాయ్ అప్పన్న, కొమ్మర్తి బాబ్జీ, సాల్మాన్, జయరాజు, బంగారు నాగేశ్వరరావు, నీలాపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సాక్షుల్ని భయభ్రాంతులు చేసి ఇంకా మరి అటువంటి ధోరణి తీసుకురావడం చాలా దురదృష్టకరం. ఈ రోజున దళిత సంఘాలన్నీ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తాయంటే మరి వైసీపీకి సిగ్గుందా? ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో అనేకమైన దళితుల మీద దాడులు చేశారు. ఏదైతే ఎస్సీల పొలాలు కానీ ఆస్తులు కానీ ఆక్రమించుకున్నారు. ఎవరైనా మహిళలు మరి ఎదిరిస్తే వాళ్ళని కూడా హత్యా ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం సిగ్గుండాలి. ఇప్పటికైనా మరి అతన్ని ఇంతవరకు రాజీనామా చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఎస్సీల మీద కపట ప్రేమ చూపించి ఈరోజు మరి ఎస్సీల మీద హత్యలు చేసే నాయకుడిని, ఎమ్మెల్సీని వెనకాల కాపాడుతున్నారంటే అర్థం ఏంటి? ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచి మరి అనంతబాబుని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఉద్యమం చేస్తామని నియమిస్తున్నాం. కాశీ నవీన్ కుమార్, షెడ్యూల్ క్యాస్ట్ రైట్ ప్రొటెక్షన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అనంతబాబు అనే వ్యక్తి దళితుల యొక్క నా జీవితాల మీద ఆయన యొక్క ప్రభావాన్ని చూపించి ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన ఈ అనంతబాబుని అసలు ఎప్పుడో అరెస్ట్ చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల మన ప్రభుత్వంలో ఉన్న ఈ తెలుగుదేశం ప్రభుత్వంలోనూ కూడా అనంతబాబుని అరెస్ట్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ ఆయన యొక్క విషయంలో చాలా దారుణం జరిగింది. ఆయన యొక్క భార్య కానీ ఆయన కానీ హత్యలు చేసి ఈ రోజుని డోర్ డెలివరీ చేసిన ఈ అనంతబాబుని ఇప్పటికి ఇంకా అరెస్ట్ చేయకపోతాం. దళితుల యొక్క మనోవేదనకు గురి చేస్తున్నారు. దళితుల యొక్క వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క మనుగడ, ఆ కుటుంబం యొక్క ఆవేదన ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. ఒక అనంతబాబు యొక్క ఆవేశ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ రెడ్డి రక్తదాహానికి మరో బీసీ బిడ్డ బలి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం. స్నానఘట్టాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ఘాట్ల అభివృద్ధిపై సమగ్ర ప్రతిపాదనలకు ఆదేశం. సాయి దీపికా నగర్ లో ఫ్రూట్ పార్క్ ప్రారంభం, ఆరోగ్యకర నగర నిర్మాణమే లక్ష్యమన్న ఆదిరెడ్డి. ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే అరెస్ట్ చేయాలి, ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు అహ్మద్ ఇచ్చిన డిమాండ్. మహిళా బిల్లుపై బీజేపీ తప్పుడు ప్రచారం మానుకోవాలి, ఎంపీ పురంధేశ్వరిపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.